सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। మనం భగవద్గీత 210 క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 57వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 51 నుంచి 62 వరకు చాంట్ చేస్తాను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాతవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యసవసోపి తతో. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు. మనం 4వ అంశంలో ఉన్నాం. కర్మయోగం జ్ఞానయోగం గురించి కృష్ణ పరమాత్మ మార్చి చెప్తున్నాడు అని చూస్తూ వస్తున్నాం. జ్ఞానయోగం ముగించుకుని మళ్ళీ అది చేయలేని వాళ్ళకి మళ్ళీ ఓ మెట్టు దిగి వచ్చి కర్మయోగాన్ని శ్లోకాలు 56 నుంచి 62 వరకు మళ్ళీ సూచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దాని ప్రత్యేక విశ్లేషణ కూడా చూసాం. అదేంటంటే పారమార్థిక స్థాయికి ఎదగాలంటే అది అందరికీ సాధ్యం కాదు. నేనెక్కడ చేయగలను అని కొంతమందికి అనిపిస్తుంది. అలాంటి భావనే అర్జునులో కూడా కనిపించిందేమో కృష్ణ పరమాత్మకి. అందువల్ల మళ్ళీ కిందకి దిగి వస్తున్నాడు. ఎందువల్లనంటే నిధిధ్యాసనం చేయటం చాలా కష్టం. నిధిధ్యాసనంలో గురువు ఉండడు, శిష్యుడే ప్రయత్నం చేయాలి. అందువల్ల అది శ్రవణం కన్నా కష్టం. ఈ అవస్థలు అర్థమైనట్టుగా కృష్ణ పరమాత్మే ఒక మెట్టు దిగి వచ్చి
ఎవరైనా జ్ఞానయోగం పాటించడానికి నాకు అర్హత లేదనుకుంటే బాధపడకండి, కర్మయోగం మీద దృష్టి పెట్టండి అంటున్నాడు. 56 నుంచి 62 శ్లోకాల్లో కర్మయోగం గురించి చెప్పబోతున్నాడు. ఇంతకుముందు స్వాభావిక కర్మల పరంగా వివరించాడు. చాలా మంది వారి హక్కుల గురించి మాట్లాడతారు కానీ వారి స్వధర్మాలను గుర్తించరు. మన సాంప్రదాయం మనకి బాధ్యతలను నేర్పిస్తుంది కానీ హక్కులను నేర్పించదు. ఎందువల్లనంటే మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తే ఎదుటి వారి హక్కులు మనకి తెలియకుండానే మనం వారికి ఇస్తున్నట్టు అర్థమవుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ కర్మయోగం అంటే స్వధర్మాన్ని పాటించటం అన్నాడు. తమ స్వకర్మను చేయటం ద్వారా భగవంతుని ప్రార్థిస్తారు. ఈ విధంగా కర్మయోగం గురించి స్వధర్మ నిర్వహణ అని అంతకుముందు చెప్పాడు. కర్మయోగం అంటే కర్మని అర్పణ భావన, కర్మఫలే ప్రసాద భావన అని చెప్పవచ్చు. మనం ఎప్పుడు చూసే పదాల అర్థం అదే. కర్మయోగం = ఈశ్వరార్పణ భావన, ఈశ్వర ప్రసాద బుద్ధి భావన. ఏ పని చేసినా ఈశ్వరునికి అర్పించటం, ఏ ఫలం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించటం. ఈశ్వరానుగ్రహాన్ని పొందటం ఎలా అంటే భగవంతుణ్ణి శరణు వేడటం ద్వారా. అందువల్ల ఈ శరణాగతి భావన కర్మయోగంలో ఒక భాగం. ఇప్పుడు కర్మయోగాన్ని మళ్ళీ చెప్తున్నాడని చూసా. ఈసారి ఈశ్వరానుగ్రహం పరంగా లేదా శరణాగతి పరంగా చెప్తున్నాడు. కర్మయోగి అన్నప్పుడు అతను ఏ స్థాయిలో ఉన్నాడన్నది మనం మర్చిపోకూడదు. అతను ఇంకా చిత్తశుద్ధి పొందలేదు, జ్ఞానయోగానికి రాలేదు, జ్ఞానం పొందలేదు. అతను చిత్తశుద్ధి పొందాక జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తేనే జ్ఞాని అవుతాడు. అందువల్ల కర్మయోగి అజ్ఞానే, అతను ఇంకా జ్ఞానం పొందాలి. కర్మయోగికి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం లేదు కాబట్టి అతను కర్మయోగం పాటించే సమయంలో భగవంతుణ్ణి ఇష్టదేవతామూర్తిగా ప్రార్థిస్తాడు. భగవంతుని మీద భారం ఎలా వేయాలి? భగవంతుడు ఎప్పుడూ నీ హృదయంలోనే కొలువై ఉన్నాడని మర్చిపోకూడదు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. భగవంతుని మీద భారం వేయాలి అంటే దాని అర్థం భగవంతుడు చేసిన బోధ మీద కూడా భారం వేయాలి. ఆ బోధలో ఏముంది? మీరు చేసే కర్మను మీరు చేయండి, కానీ వాటిని భగవంతునికి అర్పించండి అని ఉంది. అందువల్ల కర్మయోగి ఈ పద్ధతిలో కర్మ చేయాలి. అప్పుడు అతనికి మోక్షం వస్తుంది. మోక్షం కర్మయోగికి డైరెక్ట్గా రాదు, పరంపరగా మోక్షం అని కలుపుకోవాలి. ఇక్కడితో శరణాగతి విశ్లేషణ అయింది. ఈ నేపథ్యంతో మనం 56, 57 చూసాం. వాటి అర్థాలు చూస్తే మద్వ్యపాశ్రయ. వ్యపాశ్రయ అంటే శరణు వేడటం. ఎవరిని? మత్, నన్ను శరణు వేడతాడు. కర్మయోగి భగవంతుణ్ణి శరణు వేడతాడు. ముందుగా ఏమని వేడాలి? నాకు బలాన్ని భద్రతను ఇచ్చేది భగవంతుడేనని అర్థం చేసుకోవాలి. మీ బంధువుల మీద ఇష్టం పెట్టుకోండి, మమకారం పెంచుకోండి, ఏమన్నా చేయండి, అంతిమ ఆశ్రయం భగవంతుడే అనేది గుర్తుంచుకోవాలి. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణ. మీరు చేయాలనుకున్న కర్మలన్నీ చేయండి, ఏది మానకండి. లౌకిక కర్మ అయినా సరే, ఆధ్యాత్మిక కర్మ అయినా సరే. మత్ ప్రసాదాత్ అవాప్నోతి. ఆ కర్మలకి ఫలం వస్తుంది కదా, ఆ ఫలాన్ని నా ప్రసాదంగా స్వీకరించండి. పదం ఆప్నోతి. పదం అంటే మోక్ష పదం. ఆ మోక్షం ఎటువంటిది? శాశ్వతం, అవ్యయం. శాశ్వతమైనది, నాశనం లేనిది. అంటే కర్మయోగం చేస్తే మోక్షం పొందుతారు అని చెప్పాడు. కానీ మనం అంతకుముందు చెప్పిన శ్లోకాల అర్థాన్ని ఇక్కడ తెచ్చుకొని పరంపరగా మోక్షం అని కలపాలి అని గుర్తుంచుకోవాలి. 57 ఒకసారి చూద్దాం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. బుద్ధియోగం ఉపాశ్రిత్య. కర్మయోగానికి ఇక్కడ ఇంకొక పేరు బుద్ధియోగం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మయోగం చెయ్యి, ప్రసాద బుద్ధితో నేను ఇచ్చిన ఫలాన్ని స్వీకరించు అని అంటున్నాడు. మై సన్యాస్య. ఇక్కడ సన్యాసం అంటే సన్యాసం స్వీకరించడం కాదు,
అర్పణ భావన. మీరు చేసే కర్మలను నాకు అర్పించండి అంటున్నాడు. ఏవి అర్పించాలి? సర్వకర్మాణి, అన్ని కర్మలను, మొత్తం కర్మలన్నింటినీ భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా చేయాలి. చేతస, అర్పిస్తున్న భావనతో చేయాలి. మత్పరహ, నన్నే లక్ష్యంగా పెట్టుకోవాలంటున్నాడు కృష్ణ పరమాత్మ. చిత్తశుద్ధి తక్షణ లక్ష్యం అవుతుంది. గురు ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తులు దీర్ఘకాలిక లక్ష్యాలు అవుతాయి. మచ్చిత్త సతతం భవ, నన్ను ఎన్నడూ మర్చిపోకు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడూ దైవ చింతనకి దూరం కాకూడదు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం, ఇప్పుడు 58 చూద్దాం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాతరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ఇలా ఈశ్వరుని తమ జీవితంలో ప్రధానంగా చేసుకున్న వ్యక్తి కర్తగా భోక్తగా కూడా తన ప్రతి అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకుంటాడు. నేర్చుకోవాలే గాని ప్రతి అనుభవము పాఠాన్ని నేర్పిస్తుంది. కానీ అలా పాఠం నేర్చుకోవాలంటే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా లేని మనసు మళ్ళీ మళ్ళీ అదే తప్పును చేస్తుంది. ఒకప్పటి సామెత, తప్పు చేయటం మానవ సహజం. టు ఎర్ర్ ఇస్ హ్యూమన్ అని ఇంగ్లీష్ లో కూడా అంటారు. ఇప్పుడు దాన్ని మార్చి తప్పు చేయటం మనిషి జన్మ హక్కు అంటున్నారు. టు ఎర్ర్ ఇస్ మ్యాన్స్ బర్త్ రైట్ అని అంటున్నారు. ఇది కొత్త సామెత. కానీ చేసిన తప్పునే మళ్ళీ చేస్తే అది వెర్రితనం ఉంటుంది. తెలియక తప్పు చేస్తే పర్వాలేదు. తెలిసి అదే తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అది వెర్రితనం కిందకి వస్తుంది. తెలివైన వ్యక్తి ఒకసారి తప్పు చేస్తే దాని నుంచి పాఠం నేర్చుకుంటాడు. కర్మయోగం అతనికి ప్రశాంత చిత్తతనిస్తుంది కాబట్టి పాఠం ఇంకా తేలిగ్గా నేర్చుకుంటాడు. మనసు ప్రశాంతంగా ఉంటే బుద్ధి పదునుగా ఉంటుంది. బుద్ధి పదునుగా ఉంటే పాఠం నేర్చుకునే సానుకూల్యత ఉంటుంది. బుద్ధి పరిపక్వత చెందుతూ వస్తుంది. అప్పుడు సమస్యలను ఆత్మజ్ఞానం మాత్రమే తీర్చగలదు అని అర్థం చేసుకుంటాడు. కర్మయోగంలో మనం అంత ముందు కూడా చూసాం, కర్తగా చేసే పనిలోనే ఆనందం పొందుతాడు. భోక్తగా తనకు వచ్చిన ఫలం నుంచి పాఠం నేర్చుకుంటాడు కాబట్టి భోక్త కాస్త ప్రమాత అవుతాడు అని చూసాం. ఇతను ప్రతి అనుభవం నుంచి పాఠం నేర్చుకుంటాడు. బాధాకర అనుభవం నుంచి ఇంకా గొప్ప పాఠం నేర్చుకుంటాడు. బాధాకర అనుభవాలు నిజంగా అతనికి 2 విధాలుగా తోడ్పడతాయి. ఒకటి, అతని ప్రారబ్ధ కర్మ క్షయం అవుతుంది. రెండవది, ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకుని పైకి ఎదుగుతాడు. ఆ విధంగా కర్మయోగి సమత్వాన్ని పొంది ప్రతి ఒక్క కష్ట సుఖం నుంచి పాఠం నేర్చుకుంటాడు. జీవితంలో ఏది హాని చేయదు. పాము విషం కూడా సరిగా మలుచుకుంటే మంచి మందుగా మారుతుంది అని చూసాం. అలా పాఠం నేర్చుకుని ఎదుగుతాడు కర్మయోగి. అంతేకాదు, ఆధ్యాత్మిక రంగంలో ఆటంకాలు ఉండి తీరుతాయంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ మంచి పని చేయాలన్నా కూడా ఆటంకాలు వచ్చి తీరుతాయి. గీతా బోధకు వెళ్దామనుకుంటే ఆటంకాలు వస్తాయి. మీరు చక్కగా ముస్తాబై గుమ్మం బయటికి వస్తే మీ చాలా దగ్గర బంధువులు మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళని పొమ్మని అనలేరు. లోపలికి పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ సమయం గడిపేస్తారు. అది భౌతిక ఆటంకం. ఒక్కోసారి గీతా బోధకు వెళ్దామని పొద్దున్న నుంచి అనుకుంటారు. తీరా వెళ్లే సమయానికి మీ మనసు కలత చెందుతుంది, చిరాగ్గా ఉంటుంది. ఎవరితోనో పోట్లాడారు, వెళ్ళినా మీరు మనసు అక్కడ పెట్టలేరు. చెవులు అప్పగించగలరు కానీ చెవుల వెనుక మనసు ఉండదు. అది ఆధ్యాత్మిక ఆటంకం అవుతుంది. సరే, అధిదైవిక అంటే వానలు, ఈదురుగాలి, తుఫాను, ఇవి మనం ఏమీ చేయలేం, వాటి కోసం ఆగిపోవాల్సి ఉంటుంది. అలా ఒక మంచి పని చేయాలంటే ఈ 3 రకాల ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కర్మయోగి అయితే ఈ ఆటంకాలను దాటుతారు అంటున్నాడు. అంటే భగవంతుని మీద భారం వేసి ఉపనిషత్తులు నేర్చుకునేటప్పుడు మనం శాంతి పాఠం పఠిస్తాం. దానిలో చివరిలో ఓం శాంతి 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 అంటాం. ఈ 3 శాంతులు ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ఆటంకాలకి పారద్రోలడానికి ప్రార్థన. అది దైవిక, అది భౌతిక, ఆధ్యాత్మిక ఆటంకాలను
ఈ గంట సేపు పారద్రోలు పూర్తిగా వాటిని పారద్రోలు అనటం లేదు మనం. నేను క్లాస్కి వెళ్ళే గంట నాకే విధమైన ఆటంకం లేకుండా చెయ్యి, నా ఆరోగ్యం బాగుండేలా చెయ్యి, ఎవరు రాకుండా ఉండేలా చెయ్యి, వాన రాకుండా ఉండేలా చెయ్యి అని తాత్కాలిక ఉపశమనం కోరి స్టే ఆర్డర్ అంటారు స్వామీజీ. అది తెచ్చుకుని మనం బోధకు వెళ్తాం. కర్మయోగిగా మనం ఈశ్వరుని మీద భారం వేయటం నేర్చుకుంటే భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. అందువల్ల మచ్చిత్త, నన్నే మీ మనసులో నిలుపుకుంటే మత్ ప్రసాద, నా అనుగ్రహం వల్ల, నా అంటే ఈశ్వర అనుగ్రహం వల్ల సర్వదుర్గాని తరిష్యసి, ఇప్పుడు చెప్పుకున్న అన్ని రకాల ఆటంకాలను దాటుతారు. ఇక్కడ దుర్గా అంటే మీరు కొలిచే దుర్గాదేవి కాదు, అన్ని ఆటంకాలు అని అర్థం. ఈ ఆటంకాలు మీ నుంచే వచ్చేవైతే వాటిని ఆధ్యాత్మిక ఆటంకాలు అంటారు. మనసు సహకరించకపోతే మీరు గీతా బోధకు వెళ్ళినా కూడా బోధను కొంచెం కూడా వినలేరు. మీ చెవులు పనిచేయటం లేదా అంటే పక్కింట్లో మాటలు బాగానే వినిపిస్తాయి, కానీ మనస్సు చెవి వెనుక ఉండదు అని చూసాం. అతన శ్రోషసి చేత్, దాని బదులుగా ఒకవేళ మీరు కర్మయోగం చేయకపోతే, ఈ విలువైన సందేశాన్ని పాటించకపోతే మీరు నష్టపోతారు. ఎలా నష్టపోతారు? ఆధ్యాత్మిక పతనం చెందుతారు. దానికి కృష్ణ పరమాత్మ వాడిన పదం వినంక్ష్యసి, ఆధ్యాత్మికంగా పతనం చెందుతారు. మనిషిగా పుట్టిన ప్రయోజనం పొందలేరు. మనిషిగా పుట్టినందుకు మోక్షం కోరాలి, ఆ మోక్షానికి రాని వారవుతారు. మీకు మనిషి జన్మ అనే అపురూపమైన వరాన్ని కాలదన్నుకున్న వారవుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు వినరు? అహంకారం వల్ల వినరు. మనిషిగా కొంతమందికి ముందు ఉండేదే అహంకారం. నేనేమిటి, ఇంకొకరి సలహా వినేదేమిటి అనుకుంటారు. మనిషిగా పుట్టినందుకు మోక్షానికి ప్రయత్నించాలనుకోరు. మనిషిగా పుట్టినందుకు వారేం చేయాలనుకుంటారు, అది చేసే స్వేచ్ఛ ఉంది అనుకుంటారు, కానీ మంచి మాటలను వినాలనే బుద్ధి ఉంది అని అనుకోరు. దానివల్ల నష్టపోయేదెవరు? చెప్పిన వారు కాదు, వినని వారే పతనం అవుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 59. యదహంకారమాశ్రిత్య నయోత్సైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి. ముందు శ్లోకంలో 2 పదాలు వాడాడు, నా శ్రోష్యసి వినంక్షసి అని. ఇందులో ఇంకొంచెం వివరంగా ఆ పదాల గురించి చెప్తున్నాడు. అర్జునుని విషయమే తీసుకోండి. అతను జాతి క్షత్రియుడు, అంటే క్షత్రియ వంశంలో పుట్టాడు. రజోగుణ మూర్తి భవించిన వ్యక్తి, అందువల్ల అతను కర్మ చేయాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను క్షత్రియ ధర్మాన్ని వదిలేసి సన్యాసిగా మారుతాను అంటున్నాడు. యుద్ధం చేయను, సన్యాసం స్వీకరిస్తాను, లేదా ఆధ్యాత్మిక సాధన చేస్తాను అంటే అది అతని మనస్తత్వానికి సరిపోదు. అందువల్ల అతను అందులో దారుణంగా ఓడిపోతాడు. స్వధర్మం ఎలా పాటించాలో, ఎంత అవసరమో అంత ముందు చాలా వివరంగా చూసాం. సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి నేను కర్మ చేయను, ఆశ్రమ జీవితం గడుపుతాను అంటే అతనికి సరిపోతుంది. అది అతని గుణం ధ్యానానికి, వేదాంత శ్రవణానికి అనువుగా ఉంటుంది. కానీ రజోగుణం ఉన్న వ్యక్తి ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోలేడు, అతను వేదాంత శ్రవణం చేయలేడు. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉండవచ్చు, కానీ అది ఎక్కువ కాలం నిలవదు. అతనిలోని రజోగుణం బయటకు వస్తుంది. స్వామీజీ అంటారు, రజోగుణం ఎక్కువ ఉన్న వ్యక్తి సన్యాసం స్వీకరిస్తే అతను అక్కడ 4 సన్యాసులను పోగేసుకుని వారికి సంఘం పెట్టాలి అని విప్లవం లేపుతాడు. లేదా వారికి గుడిసె లేకపోతే గుడిసె వేయించి పెడతాడు. అవసరమైతే ఢిల్లీకి విమానంలో వెళ్ళి అక్కడ హోరాహోరీ పోట్లాడో, ఉపవాస దీక్ష చేపట్టో, తిరుగుబాటు లేపో హడావిడి చేస్తాడు. అందువల్ల రజోగుణం ఉన్న వ్యక్తి సన్యాసం స్వీకరించలేడు, తీరిగ్గా అసలే కూర్చోలేడు. పోరాడితే తక్కిన వారి కోసం పోరాడుతాడు. అందువల్లనే ఎవరైనా స్వామీజీ దగ్గరికి వచ్చి ఋషికేశ్ వెళ్ళాను స్వామీజీ, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, మేము కూడా సన్యాసం స్వీకరించి అక్కడికి వెళ్ళిపోతామంటే స్వామీజీ వారిని ఎంకరేజ్ చేయరు.
ముందు వెళ్ళి ఒక 4 రోజులు ఉండి చూడండి, ఉంటే దాని కష్ట నష్టాలు మీకు తెలుస్తాయి అంటారు. దూరపు కొండలు నునుపు అని సామెత ఉంది. అక్కడి నుంచి చూస్తే మన గృహస్థ జీవితమే బాగుంటుంది అనుకుంటారు. ఒక సన్యాసి, ఎందుకు సన్యాసి అయ్యావు అంటే, మా ఆవిడ నాకు సమయానికి కాఫీ ఇవ్వలేదని కోపం వచ్చి ఇంటి నుంచి పారిపోయి సన్యాసం స్వీకరించాను, ఇప్పుడు కాఫీ ఇచ్చే నాదుడే లేడు అని వాపోతాడు. అలా ఆవేశపడి మనం మన స్వధర్మాన్ని మారకూడదు అని భగవద్గీతలో ముఖ్యంగా ఈ అధ్యాయంలో పదే పదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందువలనంటే రజోగుణం ఉంటే ఈ రాగద్వేషాలు అంత తేలిగ్గా పోవు. పరిపక్వత వచ్చాక సన్యసిస్తే అది వేరు, అప్పుడు వేదాంత శాస్త్రం మీద శ్రద్ధ ఏర్పడుతుంది. పరిపక్వత రాకపోతే కాషాయాంబరధారి అవుతాడు తప్పితే అంతర్గత సన్యాసం రాదు. అందువల్ల సరిగా విను అర్జున అంటున్నాడు. యద్ అహంకారం ఆశ్రిత్య, ఒకవేళ నువ్వు నీ అహంకారం చెప్పు చేతల్లోనే ఉంటే నయోత్సయితి మన్యసే, నేను యుద్ధం చేయను అని భీష్మించు కూర్చున్నావనుకో, ఇంకా అహంకారం పారద్రోలకుండా సన్యాసం స్వీకరించాలి, యుద్ధం చేయకూడదు అనుకుంటే మిథ్యైవ వ్యవసాయస్తే, మిథ్య ఏవ, నీ నిర్ణయం మిథ్యగా మిగిలిపోతుంది, అంటే వృధా అవుతుంది, ఇది పని చేయదు అంటే నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు, చురకలు వేస్తున్నాడు, నచ్చ చెప్తున్నాడు, అనేక సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఈ ఆవేశంతో నీ రజోగుణాన్ని తగ్గించుకోకుండా ఇంకా అహంకార పరంగానే ఉండి ఆలోచించి సన్యాసి అవుతాను అంటే ఆ నిర్ణయం వృధా ప్రయాస అవుతుంది, అది పని చేయదు అంటున్నాడు. ఎందువల్ల ప్రకృతి స్వాం నియోక్షసి, నీ రాజసిక ప్రవృత్తి నిన్ను ఖాళీగా కూర్చోనివ్వదు. ఇక్కడ ప్రకృతి అంటే ప్రవృత్తి అంటే స్వభావం. అర్జునుని స్వభావం రాజసిక ప్రవృత్తి. రాజసిక ప్రవృత్తి ఉన్నవారు ఇప్పుడే చూసాం, ఒక వృత్తి నుంచి ఇంకొక వృత్తికి మారినా ఖాళీగా కూర్చోలేడు. కంప్యూటర్ రంగంలో బిజినెస్ చేస్తున్న వ్యక్తి దానితో విసుగు పుట్టి ఏ ఋషికేశ్కో వెళ్ళి సన్యాసం స్వీకరిస్తే కొన్నాళ్ళయ్యాక అక్కడ రుద్రాక్షమాలల వ్యాపారం మొదలెడతాడు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటాడు. ఇండోనేషియాలో చవకగా దొరుకుతాయని తెలుసుకుని అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ అమ్ముతాడు. అందువల్ల ఇక్కడ జీవితం విసుగు పుడుతోందనుకుని ఎక్కడికో వెళ్ళి అక్కడ ఇంకో కొత్త లంపటంలో ఇరుక్కునే బదులు హాయిగా ఇక్కడే ఉండి స్వధర్మాన్ని పాటిస్తూ కనీసం ఆదివారాలన్నా గీతాబోధకి వెళుతూ ఉంటే కొంతన్నా మార్పు వస్తుంది అంటున్నారు స్వామీజీ. కానీ ఇది ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. స్వధర్మాన్ని వదులుకోకు అనే అంశాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నువ్వు వదలాలనుకోవటం వృధా, అందువల్ల ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించు అంటున్నాడు. అది ప్రకృతి స్వాం నియోక్షసి అంటే. 60 స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. ఏ వృత్తిని ఎన్నుకున్నా అది స్వభావ పరంగా ఉండాలి అని మనం చూస్తూనే వస్తున్నాం. నిజానికి 3 రకాలుగా ఎన్నుకోవచ్చు. స్వభావానికి తగ్గట్టుగా, వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి పరంగా, ధన సంపాదన పరంగా. కానీ అన్నిట్లోనూ బాగా నిలదొక్కుకోగలిగినది స్వభావానికి అనుగుణంగా ఉన్న వృత్తి అయితేనే. అప్పుడే మీ వ్యక్తిత్వం మిమ్మల్ని బాధించదు. మీ స్వభావానికి అనుకూలంగా లేని వృత్తి ఎన్నుకుంటే అందులో ఎక్కువ కాలం మనలేరు. ఈ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకోటి వెతుక్కుంటారు, లేదా మీరు చేసే కర్మను మారుస్తారు. స్వేన కర్మణ నిబద్ధ. ప్రతి ఒక్కరూ ఒక రకమైన కర్మకు బంధింపబడి ఉంటారు. ఈ కర్మ చేయాలి అని ఏది నిర్ణయిస్తుంది అంటే స్వభావజేన, వారి స్వభావం నిర్ణయిస్తుంది. తమాషా ఏమిటంటే ఈ స్వభావం జ్ఞానం పొందాక కూడా మారదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే జ్ఞానులకు కూడా వారి వారి ప్రవృత్తులు ఉంటాయి. జ్ఞానులు అందరూ నేర్చుకునేది ఒకటే, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను నిర్గుణ ఆత్మను అనే జ్ఞానం పొందారు. కానీ వారి మనశరీరాలకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది.
ఆ స్వభావమే వారు జ్ఞానం పొందాక కూడా ఏం చేయాలో నిర్ణయిస్తుంది. కొంతమంది జ్ఞానులు జ్ఞానం పొందగానే సమాజం నుంచి విడిపడతారు. ఏ ఋషికేశ్కో, ఉత్తర కాశీకో, గంగోత్రికో వెళ్ళిపోయి ఒంటరి జీవనాన్ని కొనసాగిస్తారు. గంగోత్రి అయితే మరీ అవస్థపడతారు. ఎందువల్లనంటే 6 నెలలు ఎవరు అటువైపు వెళ్ళని కూడా వెళ్ళలేరు. అయినా అక్కడ ఒంటరిగా ఉంటారు వారు. చుట్టూ మంచుతో కప్పబడిన హిమాలయాలు తప్ప నరమానవుడు కనపడడు. మాట్లాడటానికి తోడు ఉండదు. అయినా అదే ఇష్టపడి అక్కడికి వెళ్ళిపోతారు కొందరు జ్ఞానులు. అంటే వారిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది. మరికొందరు జ్ఞానులు సమాజంలో ఉంటూ హుషారుగా ఉంటారు. కొంతమంది వారు జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. కొంతమంది స్వాములైతే దేశ విదేశాలలో తిరుగుతూ ఉంటారు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కన్నా కూడా వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. అంటే అందరూ జ్ఞానులే, కానీ ఒక జ్ఞాని ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంటే, ఇంకొక జ్ఞాని బోధ చేస్తూ తిరుగుతూ ఉంటే, ఇంకొక జ్ఞాని దేశ విదేశాలు తిరుగుతూ ఉంటే, వీటన్నిటికీ కారణం ఏమిటి? రూట్ కాజ్ ఏమిటి అంటే వారి స్వభావం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్తున్న ఇచ్చసి, ఈ క్షణంలో నువ్వు యుద్ధం నుంచి పారిపోదాం, యుద్ధం మంచిది కాదు, ఆతతాయిలను చంపుకోవడం మంచిది కాదు అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఈ క్షణంలో ఇలా ఎందుకంటున్నావు? మోహాత్. అది మన మొదటి అధ్యాయంలో చూసాం. సంసారాన్ని అనేక రకాలుగా వర్ణించవచ్చు. ఇక్కడ వ్యాస మహర్షి 3 పదాలతో వర్ణించాడు అని చూసాం. ఏమిటవి? రాగం, శోకం, మోహం. మోహం వల్ల అతను ధర్మాధర్మ విచక్షణని కోల్పోయాడు. అదృష్టం బాగుండి తను మోహంలో పడ్డాడు, ధర్మాధర్మ విచక్షణని కోల్పోయాను అని తనే గ్రహించి కృష్ణ పరమాత్మను శరణు వేడటం వల్ల మనకి మోక్ష శాస్త్రం వచ్చింది. కానీ ఇంకా మోహం నుంచి మోక్షం వైపుకు పూర్తిగా రాలేదు. అందువల్లనే కదా ఇంకా బోధ కొనసాగుతోంది. అందువల్ల నువ్వు ఇప్పుడు యుద్ధం చేయను అని అనుకుంటున్నా ఇది సరైన నిర్ణయం కాదు. ఎందువల్ల అంటే ఇది నువ్వు మోహంలో తీసుకున్న నిర్ణయం, ధర్మాధర్మ విచక్షణ కోల్పోయాక తీసుకున్న నిర్ణయం. నువ్వు ఒకవేళ యుద్ధం మానేసి యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోయినా కూడా, ఏ సన్యాసం స్వీకరించినా కూడా నువ్వు ఖాళీగా ఉండలేవు సుమా అని హెచ్చరిస్తున్నాడు. ఎందువల్లనంటే చాలాసార్లు చూసాం. ఇప్పుడే రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి సన్యాసం స్వీకరించినా అక్కడే ఏదో కర్మ చేస్తాడు. కరిష్యసి, నువ్వు కర్మ చేయవద్దు అనుకున్నా కూడా నువ్వు చేస్తావు అంటున్నాడు. ఎందుకు? అవసహాపి, నువ్వు నిస్సహాయంగా కర్మ చేస్తావు అంటున్నాడు. అంటే నీ స్వభావాన్ని నువ్వు ఊరికే కూర్చోనివ్వదు. నీ స్వభావం కాబట్టి నువ్వు నిస్సహాయుడు అవుతావు. అంటే కర్మ చేయకుండా ఉండలేవు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు అన్నది కాదు ముఖ్యం, నీ స్వభావం ముఖ్యం. ఆ స్వభావం నిన్ను కట్టిపడేస్తుంది. అందువల్ల నీ స్వభావాన్నే ఎరిగి నీ ధర్మాన్ని నిర్వర్తించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. స్వభావజైన కౌంతేయ స్వేన కర్మణ నిబద్ధ. ఓ అర్జున, నీ స్వభావానికి తగ్గ కర్మకు కట్టిపడి ఉండు, దానికి విరుద్ధంగా పోకు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ఏదైనా చెప్పటం పాపం, దాని అర్థం ఉన్నదిన్నట్టుగా స్వీకరించరు, దాన్ని వక్రీకరించడానికి సిద్ధంగా కాచుకుని ఉంటారు చాలా మంది. అందువల్లనే శృణు అని మధ్యలో కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు మనం చూసాం. మీరు ఏమీ చేయనవసరం లేదు, చెప్పింది చెప్పినట్టుగా విని చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకుంటే చాలు అని అక్కడ అర్థం చూసాం. ఇక్కడ కూడా నీ స్వభావానికి తగ్గట్టు కట్టుబడి ఉండు అంటే దీని విపరీతార్థం తీసేవారు ఏమంటారు? అయితే నా స్వభావం దొంగతనం చేయడం, అందువల్ల నేను దొంగతనం చేస్తాను అంటారు. అది తప్పు. అప్పుడు పోలీసు ఏమంటాడు? నా స్వభావం దొంగని పట్టుకుపోవడం, నేను నిన్ను పట్టుకుంటాను అంటాడు. అందువల్ల స్వభావం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తాను అనకూడదు. ధర్మానికి కట్టుబడి ఉన్న స్వభావమై ఉండాలి. అధార్మికంగా ఏదన్నా చేయాలనే స్వభావం ఉంటే ఇదిగో కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అని చంకలు గుద్దుకొని ఆ చెడు పని చేయకూడదు, దాన్ని మార్చుకోవాలి. ధార్మిక మార్గం ఉన్న దేన్నైనా మీ జీవితానికి తగ్గట్టుగా ఎన్నుకోవాలి. ఆత్మనః ప్రియంచ అంటుంది మనుస్మృతి.
అంటే మీరు ఎన్నుకున్న వృత్తి మీకు నచ్చాలి. నా స్వభావానికి నచ్చే ఉద్యోగం దొరికే అవకాశం ఎక్కడుంది ఈ రోజుల్లో అని వాపోతారు కొంతమంది. అప్పుడు కూడా దానికి మార్గం ఉంది. మీకు ఇష్టమైన ఉద్యోగం దొరకకపోతే దొరికిన ఉద్యోగాన్ని మీకు ఇష్టంగా మలుచుకోవాలి. ఎందువల్లంటే అది చాలా సంవత్సరాలు చేయక తప్పదు. దాన్ని బలవంతంగా చేసే కన్నా దాన్ని ఇష్టంగా మలుచుకుంటే అప్పుడు దాన్ని సంతోషంగా చేయటం నేర్చుకుంటారు. నిజానికి ప్రయత్నం చేస్తే దేన్నైనా ఇష్టపడవచ్చు. దయానంద స్వామీజీ అంటారు, ప్రయత్నం చేస్తే బొద్దింకను కూడా ఇష్టపడటం నేర్చుకుంటారు అని. అలాంటప్పుడు మీకు ఇష్టం లేని ఉద్యోగాన్ని, మీకు జీవనాధారం ఇచ్చే ఉద్యోగాన్ని ఇష్టపడటం ఒక లెక్క. అది ఇంకా తేలిగ్గా ఇష్టపడవచ్చు. అందువల్ల కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, నీకు యుద్ధం చేయటం ఇష్టం లేకపోయినా నీ స్వభావం యుద్ధం చేయటం. ఇక్కడ కురుక్షేత్రంలో యుద్ధం చేయబోతే రేపు అడవిలోకి వెళ్ళినా అక్కడ ఏదో ఒక యుద్ధం చేస్తావు. ఇక్కడ వారితో యుద్ధం చేయబోతే అక్కడ వేరే ఎవరితోనూ చేస్తావు. అందువల్ల అవసహా అపి తత్ కరిష్యసి అంటున్నాడు. యుద్ధం చేయకుండా ఉండలేవు కాబట్టి ఈ ధర్మయుద్ధం చేయి, దీనివల్ల ధర్మాన్ని రక్షించు అని చెప్తున్నాడు. 61 ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా త్యాగేన ఏవ చిత్తశుద్ధి త్యాగేన ఏవ మోక్షః. ఏ విధమైన ఆధ్యాత్మిక ఉన్నతి తీసుకున్నా సాధకుడు సమాజానికి సేవ చేయటం వల్లనే వస్తుంది. అతని సేవ చేయడానికి ఎన్నుకున్న మార్గం ఏదైనా అవ్వచ్చు, వృత్తి ఏదైనా అవ్వచ్చు, కానీ పర్పస్ ఏమిటి? అతను సేవ చేయాలి. చిత్తశుద్ధి కానీ మోక్షం కానీ త్యాగం చేస్తేనే వస్తాయి. త్యాగం చేయటం అంటే ఏమిటి? సేవ చేయటం. సేవ చేయటం అంటే కర్మ చేయటం. కానీ కేవలం కర్మ చేస్తే చాలదు. ఆ కర్మను యోగంగా మలుచుకోవాలి. కర్మను కర్మయోగంగా మలుచుకోవటం ఎలా? ఆ మార్గానే ఈ 2 శ్లోకాల్లో వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మనం చాలాసార్లు చూసిందే ఈశ్వరార్పణ భావనతో చేయాలి. మీరు చేసే వృత్తినే భగవంతునికి మీరు అర్పించే పువ్వుగా మలుచుకోవాలి. పువ్వులు వేసేటప్పుడు ఆ చేతిని ఇలా హృదయం దగ్గర తీసుకెళ్లి పువ్వుని సమర్పించమంటారు. దాని అర్థం అదే, హృదయపూర్వకంగా, లేదా ఇంకా మాట మీ హృదయాన్ని పువ్వు రూపంలో అర్పిస్తున్నారు అనే భావనని ఆ చర్యలో తెలియజేయటం. సో మీ వృత్తిలోని కర్మను భగవంతునికి అర్పించాలి. అలా భగవంతునికి అర్పించాలి అంటే సాధకుడు 2 విషయాలను పాటించాలి. అవి శ్రద్ధ, చిరునవ్వు. సాధకుడు ఏ పని చేసినా భగవంతునికి అర్పిస్తాడు కాబట్టి సణుకుంటూ గొనుక్కుంటూ ఎలా చేస్తాడు? చిరునవ్వుతో శ్రద్ధగా చేయాలి. ఎవరైనా ఒక పనిని శ్రద్ధగా చిరునవ్వుతో చేస్తున్నారు అంటే మీరు తక్షణం చెప్పవచ్చు అతను కర్మయోగి అయి ఉంటాడు అని. ఎందువలనంటే కర్మయోగికి 2 లక్షణాలు అలవడతాయి నెమ్మదిగా. కొంతమంది చిన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు వీరిచ్చే జీతానికి పని చాలే అని అరకొరగా పని చేస్తారు, లేదా ఆషామాషిగా చేస్తారు. జీతంతో ముడిపెట్టకూడదు మీ పనిని. జీతం అవాంతర ఫలం. అంటే ధనం అవసరం లేదా, నేను ఉత్తినే చేయాలా అనకూడదు. ధనం కావాలి, వ్యావహారిక జీవితం గడపాలి, బానే ఉంది. కానీ ధనం కోసం పని చేయకూడదు. ధనంతో సంబంధం లేకుండా పని చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. మీరు చేస్తున్న పనిలోనే ఆనందాన్ని పొందాలి. పని వల్ల వచ్చే ఫలాన్ని అనుభవిస్తాను, ఆనందిస్తాను అనకూడదు. మీ పనిని దైవ పూజగా భావించి చేయాలి. అప్పుడు జీతం అవాంతర ఫలం అవుతుంది తప్ప ముఖ్య ఫలం అవదు. అందువల్ల ఏ పని చేసినా శ్రద్ధగా చిరునవ్వుతో చేయాలి. అంత ముందు కూడా చేసాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం చేసిన ఏ పనైనా సరే భగవంతునికి వెళ్తుంది. ఎందువల్లనంటే ఆయన మనకి ఆ పనికి తగ్గ ఫలాన్ని ఇవ్వాలి. ఎలాగూ భగవంతునికి వెళ్తుంది కాబట్టి ఆ పనిని మనం ఎందుకు శ్రద్ధగా చేయకూడదు, ఎందుకు చిరునవ్వుతో చేయకూడదు అంటుంది శాస్త్రం. సో భగవంతునికి మన కర్మను అర్పించాలి అంటే ఏ ఆలయానికి వెళ్ళాలి, ఏ దేవుడికి దండం పెట్టుకోవాలి? మా ఆఫీస్లో వెతికి చూసినా ఒక భగవంతుడి ఫోటో కూడా లేదు.
అననవసరం లేదు. మీరు కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అంటున్నాడు. ఎందుకు? భగవంతుడు తన నిలయంలో ఉన్నాడు. భగవంతుని నిలయం ఏది అంటే అదిగో కైలాసం, అదిగో వైకుంఠం అనకూడదు. భగవంతుని అసలైన నిలయం నీ హృదయమే సుమా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సాక్షి చైతన్యం రూపంలో మీ హృదయంలో ఉన్నాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. వేరే ఏవి కూడా అసలైన నిలయాలు కావు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి. ఇది చాలా ముఖ్యమైన లైన్. ఓ అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల హృదయాలలోనూ కొలువై ఉన్నాడు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం పాటించటానికి, భగవంతునికి అర్పించటానికి ఆలయాలు, దేవతామూర్తులు బాహ్యంగా అవసరం లేదు. దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ శరీరమే ఒక ఆలయం. ఈ శరీరంలో ఉన్న శరీరి జీవాత్మ అంటారు. ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మే. శరీరంలో ఎక్కడ ఉన్నాడు? హృద్దేశే, హృదయ దేశే, హృదయంలో ఉన్నాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శాస్త్రం ప్రకారం మనిషి మనసు మెదడులో లేదు. విజ్ఞాన శాస్త్రం మెదడులో ఉంది అంటుంది, కానీ మన వేదాంత శాస్త్రం మనసు హృదయంలో ఉంది అంటుంది. ఏ హృదయంలో? కుడి వైపున ఉన్న హృదయమా, ఎడం వైపున ఉన్న హృదయమా అంటే ఒకటే హృదయం ఉంటుంది ఎవరికైనా. కొందరు 2 హృదయాలు ఉన్నాయని ఈ హృదయం అంటే ఆధ్యాత్మిక హృదయం కుడివైపు ఉంటుందని అపోహపడతారు. అపోహ అనటంలోనే తెలుస్తుంది అది పొరపాటు. ఉన్నదొకటే హృదయం. అయితే ఆ హృదయం కోసం ఎలా వెతకాలి? భగవంతుడు అందరిలో ఉన్నాడు. సర్వభూతానాం, మహాత్ములలో, జ్ఞానులలో అన్నింట్లో ఉన్నాడు. వారిని వెతికి పట్టుకోవడం ఎలా అంటే కృష్ణ పరమాత్మ నీకు ఆ సందేహం ఏమీ వద్దు అంటున్నాడు. ఎందుకు? సర్వభూతానాం ఉద్దేశ. భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఉత్తమ పురుషుడైనా సరే, సాధువైనా సరే, మేధావైనా సరే, నేరస్తుడైనా సరే, ఎవరిని విడిచిపెట్టకుండా అందరి హృదయాలలో ఉంటాడు. కాకపోతే సాధువులు, జ్ఞానులు చిత్తశుద్ధి పొందారు కాబట్టి వారి మనసు శుభ్రంగా ఉంటుంది. అంత స్వచ్ఛమైన మనసులో భగవంతుడు మరింత స్పష్టంగా ప్రకటితం అవుతాడు. మనసు స్వచ్ఛంగా లేని వారిలో భగవంతుడు లేడు అనకూడదు, కాకపోతే ప్రకటితం అవ్వడు. దానికి బంగారం ఉదాహరణే తీసుకోండి. ఇప్పుడే కొత్తగా షాప్లోంచి తెచ్చిన నగని చూస్తే నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది. అదే మీరు ఒక 10 ఏళ్ళుగా మీ మెళ్ళో వేసుకున్న గొలుసు చూస్తే బాగా మట్టి కొట్టుకుపోయి ఇత్తడిలాగా మారిపోతుంది. బంగారం అని చెప్పినా తెలియని పరిస్థితిలో ఉంటుంది. అలాగే భగవంతుడు మీ హృదయంలో ఉన్నాడు, అంతఃకరణలో ఉన్నాడు. కానీ అది తెలియాలి అంటే మీ అంతఃకరణ స్పష్టంగా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. సాక్షి చైతన్యం రూపంలో ఉన్నాడు. దేని సాక్షిగా చూస్తున్నాడు? ఆలోచనలు ఉన్న, ఆలోచనలు లేని మనసుని సాక్షిగా చూస్తున్నాడు. మీకు వస్తున్న ప్రతి ఆలోచన కూడా మీకు తెలుస్తోంది. ఆలోచన వస్తున్నా తెలుస్తోంది, ఆలోచన రాకపోయినా తెలుస్తోంది. ఆలోచన లేదు, మనసు శూన్యంగా ఉంది అని తెలుస్తోంది. ఎవరికి తెలుస్తున్నది? సాక్షి చైతన్యానికి తెలుస్తుంది. ఆ సాక్షి చైతన్యమే ఈశ్వర తిష్టతి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వభూతాన్ని భ్రామయన్, అన్ని ప్రాణులకు చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు. చైతన్య లక్షణాలు మనం నేర్చుకున్నప్పుడు ఏమన్నాం? చైతన్యం స్వతంత్ర వస్తువు, అది శరీరం అంతటా వ్యాపించి శరీరం అంతటికి చైతన్యాన్ని ఇస్తుంది అని. అదే విషయం ఇక్కడ చూస్తున్నాం. హృదయంలో ఉండి అన్ని ప్రాణులను చైతన్యవంతం చేస్తున్నాడు. చైతన్యవంతం చేస్తున్నాడు అంటే భగవంతుడు వారికి చైతన్యాన్ని అందిస్తున్నాడు. ఎలా చెప్పగలం అంటే మనకి ముందే తెలుసు, మన శరీరాలు జడం, అవి పాంచభౌతికం. పంచభూతాలు జడం కాబట్టి జడమైన పంచభూతాల నుంచి వచ్చిన మన శరీరాలు కూడా జడమే. కానీ అవి
చైతన్యవంతంగా ఉన్నాయని మన అనుభవం చెప్తుంది. అవి స్వతహాగా జడం, కానీ చైతన్యవంతంగా ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఎక్కడి నుంచో అవి చైతన్యాన్ని అరువు తెచ్చుకుంటున్నాయి. అంటే అవి అరువు తెచ్చుకుంటున్నాయి అంటే అప్పు ఇచ్చే వస్తువు ఒకటి ఉందన్నమాటే కదా. ఆ అప్పు ఇచ్చేదే చైతన్యం, ఆత్మ, సాక్షి చైతన్యం, బింబ చైతన్యం ఏదన్నా అనండి. బ్రాహ్మయన్ అంటే చైతన్యవంతం చేయటం. ఈ భావనని అద్భుతంగా కేనోపనిషత్తులో చూస్తాం. కేనోపనిషత్తులో శిష్యుడు కేనేషితం పతతి ప్రేషితం అని ప్రశ్న మొదలెడతాడు. దానివల్ల దానికి ఆ పేరు వచ్చింది అని కూడా చెప్తారు. ఏ దేవత వల్ల మనసు, కళ్ళు, చెవులు, ప్రాణం పనిచేస్తున్నాయి అని శిష్యుడు గురువుని అడుగుతాడు. ఆ గురువు శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణ అని చెప్తాడు. ఇవి ఎలా పనిచేస్తున్నాయంటే చెవికి చెవి, కన్నుకి కన్నుగా పనిచేస్తున్నాయి అంటాడు గురువు. అంటే వాటి వెనక ఉండి వాటికి చైతన్యాన్ని ఇస్తున్న చైతన్యం వల్లనే ఇవి పనిచేస్తున్నాయి. ఉదాహరణకి శ్రోత్రస్య శ్రోత్రం అనేది తీసుకుంటే ఈ జవాబు వల్ల 3 అంశాలు స్పష్టమవుతాయి. చెవికి చెవి అంటే ఆత్మ చెవికి భిన్నంగా ఉంది, కానీ చెవి అంతటా వ్యాపించి ఉంది. 2వ అంశం, చెవి అంతటా వ్యాపించి దానికి చైతన్యాన్ని ఇస్తున్నది కాబట్టే చెవిని చెవి అనగలుగుతున్నాం. అంటే చెవికి వినికిడి శక్తి ఇస్తున్నది. అంటే ఆత్మ చెవికి భిన్నంగా ఉంది, చెవి అంతటా వ్యాపించి ఉంది, చెవికి వినికిడి శక్తిని ఇస్తున్నది. అన్ని ప్రాణుల మన శరీరాలకు ఈ చైతన్యం అంతటా ఉండి వాటికి వాటి శక్తిని ఇస్తున్నది. ఇదే భావాన్ని ఒక అందమైన మలయాళం పాట కూడా అందిస్తుంది. కన్నిను కన్నాయ కన్నా, చూడండి, కన్నా కన్నా వస్తుంది. కన్నిను కన్నాయ కన్నా, కన్నా అంటే కృష్ణ పరమాత్మ. ఓ కృష్ణ, నువ్వు కన్నిను కన్నాయ అంటే నువ్వు కన్నుకు కన్నువు. ఇప్పుడు శ్రోత్రస్య శ్రోత్రం అని చూసినట్టే అర్థం. కంటికి కన్నువు అంటే కన్నుకి చూసే శక్తినిచ్చేది నువ్వే అని. అదే మాట ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అన్నిటికీ చైతన్యాన్ని ఇస్తున్నాను అని చెప్తున్నాడు. భూతాని అంటే స్థూల సూక్ష్మ శరీరాలు, అవి వాటంతటా అవి జడం, కానీ వాటికి చైతన్యాన్ని ఇస్తున్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎలా ఇస్తాడు మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. యంత్రారూఢాని మాయయా ఏవ మనం కలుపుకుంటాం. బొమ్మలలో పెట్టిన యంత్రాల బ్యాటరీల వల్ల అవి నడుస్తాయి. పూర్వం వాకీ టాకీ డాల్స్ ఉండేవి, వాటిలో ఒక బ్యాటరీ ఉంటుంది, కీ ఇస్తే మాట్లాడే బొమ్మలు అంటాం. అవి జడం, కానీ వాటిని బ్యాటరీల ద్వారా మాట్లాడింపజేస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే ఇప్పటి రోబో ఒక యంత్రమే, కానీ దాన్ని ఒక మనిషిలాగా చూడటానికి మనిషిలాగా ఉండేలాగా తయారు చేసి అన్ని పనులు చేసేలాగా చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఇంకా హైయెస్ట్ రోబో మనిషే. మనిషి కూడా ఒక యంత్రమే, అంటే జడమే, అతనిలో జీవం లేదు. జీవం ఎలా వచ్చింది? భగవంతుడు చైతన్యం ఇవ్వటం వల్ల వచ్చింది. ఆ భగవంతుడే చైతన్యాన్ని కలగజేస్తున్నాడు. ఏదైనా చెప్పటం పాపం దాన్ని వక్రీకరించేవారు ఉంటారు అని చూసాం. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు మనలను కీలు బొమ్మలను చేసి ఆడిస్తున్నాడు అని అర్థం బీగుతారు కొంతమంది. ఎలా అయితే రోబోని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఆడిస్తున్నాం అంటున్నాం, అలా అయితే భగవంతుడు తన ఇష్టం వచ్చినట్టుగా మన్ని ఇక్కడ మట్టి బొమ్మలుగా తయారు చేసి తన అదుపులో పెట్టుకుని మనను ఒక ఆట ఆడిస్తున్నారు. అందువల్ల మనం చెడు కర్మలు చేస్తే దానికి భగవంతుడే బాధ్యుడు, కానీ మనం ఎలా అవుతాము అని వాదిస్తారు కొంతమంది. పైగా 11వ అధ్యాయంలో నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షిన్ అన్నది కోట్ చేస్తారు. నేను ముందే వారిని చంపేశాను, నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమే, నువ్వే వారిని చంపటం లేదు అని అన్నాడు అంటారు. అక్కడే మనం ఫ్రీ విల్లా ఫేటా అని చాలా వివరంగా డిస్కషన్ చూసాము. ఏదైనా ఈ అధ్యాయంలో కూడా సందర్భం వచ్చినప్పుడు చూసాం. ఫ్రీ విల్లా ఫేటా అంటే అవి రెండు ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి. ఏ ఒక్కదాని వల్ల పక్షి ఎగరలేదు.
అలాగే ఒక్క ఫ్రీ విల్ వల్లనో ఒక్క ఫేట్ వల్లనో మనం జీవితాన్ని నడపలేము. రెండు భాగాలు. అక్కడ చూసిన సారాంశంలో ఒక అంశాన్ని ఇక్కడ మళ్ళీ చూద్దాం. భగవంతుడు మనకు చైతన్యాన్ని అరువిస్తాడు, కానీ మనం ఎటువంటి కర్మం చేయాలో భగవంతుడు నిర్దేశించడు. మన ఫ్రీ విల్తో మనమే నిర్ణయించుకోవాలి. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి డిస్కషన్లో మనం ఒక ఉదాహరణ కూడా చూసాం. ఏమిటది? కారులో పెట్రోల్ విషయం తీసుకుంటే కారు నిండా పెట్రోల్ కొట్టిస్తాం. పెట్రోల్ కారు రోడ్డు మీదకి పరిగెత్తడానికి శక్తిని ఇస్తుంది, తోడ్పడుతుంది. అంతేగాని రోడ్డు మీద కారు ఎటు పరిగెత్తాలో పెట్రోల్ నిర్ణయించదు. ఎవరు నిర్ణయిస్తారు? దాన్ని నడిపే డ్రైవర్ నిశ్చయిస్తాడు. ఈ ఉదాహరణలో పెట్రోల్ భగవంతుడు మనకు ఈ జీవితాన్ని సాగించడానికి శక్తిని ఇస్తాడు, కానీ ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. పెట్రోల్ని సామాన్య కారణం అని, డ్రైవర్ని విశేష కారణం అని అంటారు. అలాగే మన జీవితానికి భగవంతుడు సామాన్య కారణం, మనం విశేష కారణం. అంతకుముందు నేను ఆలోచనలో ఉన్నాను అని అంటాడు విభూతి యోగంలో. అక్కడ కూడా మనం చూసాం. అయితే మన ఆలోచనలను భగవంతుడు నిర్దేశిస్తాడా అంటే ఆలోచన శక్తిని ఇచ్చాడు, కానీ ఏ ఆలోచనలు ఆలోచించాలి అనేది మనిషికి మారుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి చైతన్యాన్ని ఇచ్చాడు. ఆ చైతన్యాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది మన చేతిలో ఉంది. కాబట్టి భగవంతుడు సామాన్య కారణం అయితే మనం విశేష కారణం. భగవంతుడి శక్తిని ఎలా ఇస్తాడు? మాయయా, తన మాయాశక్తితో ఇస్తాడు. భగవంతుడు ఈ జగత్తును జీవులను సృష్టించడమే కాక వాటి చైతన్యాన్ని కూడా ఇస్తున్నాడు తన మాయాశక్తితో. 62 తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. భగవంతుడు జీవులందరి హృదయంలో కొలువై ఉన్నాడు కాబట్టి మీరు చేసే కర్మలను భగవంతునికి అర్పించి మీ ఆధ్యాత్మిక సాధనలో మీరు ఉన్నత శిఖరాలు ఎక్కడానికి తోడ్పడమని భగవంతునికి వేడుకోవాలి. మీరు చేసే కర్మ ద్వారా మీకు రావాల్సిన చిత్తశుద్ధిని భగవంతుడే అందించగలడు. ఇది కర్మపరంగా చూసాం. ఇప్పుడు కర్మఫలం పరంగా చూడాలి. కర్మఫలం ఎవరిస్తారు? ఈశ్వరుడని చూసాం. ఏ కర్మ చేసినా కూడా దానికి 2 రకాల పుణ్యం వస్తుంది. అది లౌకిక పుణ్యం, ఆధ్యాత్మిక పుణ్యం. లౌకిక పుణ్యం లౌకిక ఫలాలను ఇస్తుంది, అంటే ఇల్లు, కుటుంబం, ఐశ్వర్యం అవి ఇస్తుంది. ఆధ్యాత్మిక పుణ్యం అంటే గీత నేర్చుకునే అవకాశం, గీతాబోధకు వెళ్ళే సామర్థ్యం. ఇది ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల కావచ్చు, గత జన్మల పుణ్యం వల్ల కూడా కావచ్చు. కాబట్టి మన అందరం ఈ జన్మలోనో గత జన్మలోనో గీత నేర్చుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకున్నామని అర్థం చేసుకుని భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి. చిత్తశుద్ధి కావాలంటే భగవంతుణ్ణి శరణు వేడాలి. తమేవ శరణం గచ్చ, ఆ పరమాత్మనే శరణు వేడాలి. అది కూడా ఎలా? సర్వభావేన, శ్రద్ధాభక్తులతో శరణు వేడాలి. అలా మీరు చేసే కర్మను భగవంతునికి అర్పిస్తే లౌకిక సుఖాలు వచ్చినా రాకపోయినా ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లౌకిక జయాపజయాలు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల శరణాగతి పాటించినా లౌకికంగా విజయం వచ్చినా రాకపోయినా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. నేను ఈ పని ప్రారంభించే ముందు భగవంతునికి కొబ్బరికాయ కొట్టి మరీ ప్రారంభించాను, అయినా భగవంతుడు నాకు నేను కోరిన ఫలాన్ని ఇవ్వలేదు అని భగవంతుడి మీద నింద వేస్తారు కొంతమంది. భగవంతునికి అర్పణ భావంతో చేస్తే లౌకిక విజయాలు వచ్చినా రాకపోయినా ఆధ్యాత్మిక విజయం తథ్యం అని కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలోనే చెప్పాడు. కాబట్టి సర్వభావేన అంటే శ్రద్ధాశక్తులతో మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి శరణు వేడాలి. తత్ప్రసాదాత్, మొత్తం బాధ్యతను భగవంతునికి అప్పచెప్పేశాక మీకు ఎప్పుడు ఏ దశలో ఏది ఇవ్వాలో భగవంతుడే ఇంకా చూసుకుంటాడు. అంటే మీరు కర్మ చేసి భారం వేయాలి.
అక్కడ భావన అది. వివేకం ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, సమాధి షట్క సంపత్తి ఇస్తాడు, ముముక్షుత్వం ఇస్తాడు. అంటే సాధన చతుష్టయ సంపత్తిని కలగజేస్తాడు. ఇవన్నీ వస్తే జ్ఞాన యోగ్యత ప్రాప్తి వస్తుంది. ఇంకా జ్ఞానం పొందాలని చూసాం. దానికి మీరేమీ శ్రమ పడనవసరం లేకుండానే గురువుని కూడా భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. నేర్చుకునే ఆసక్తిని కలగజేస్తాడు. ఒకటేంటి, సమస్తం భగవంతుడే చూసుకుంటాడు. తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. అంత ఇదిగా మీరు భారం వేయగలిగితే తప్పకుండా భగవంతుడు చూసుకుంటాడు. నేనే మీ యోగక్షేమాలు చూస్తాను అని కృష్ణ పరమాత్మ ఇచ్చిన హామీ పత్రాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు చూస్తాం మన పని చేసి అంత నమ్మకంగా భగవంతుని మీద భారం వేస్తే. సో మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను అంటాడు. భగవంతుడు ఇస్తాడు అంటే ఏదో ఒక మార్గంలో ఇస్తాడు. మీకు ఆ సరి అయిన సమయం వస్తే యూట్యూబ్లో ఈ ఛానల్ ఓపెన్ చేసి ఈ బోధ వినటం జరుగుతుంది. ఆ విధంగా మీకు గురువుని ప్రసాదించినట్టు చేస్తాడు అని అర్థం. తత్ప్రసాదాత్ అంటే ఈశ్వర అనుగ్రహం వల్ల. దీని తర్వాత ఏం చేయాలో మీకు తెలియకపోయినా భగవంతునికి తెలుసు. ఓసారి టికెట్ కొని రైలు ఎక్కాక మీ బాధ్యత తీరిపోతుంది. మధ్యలో ఏ స్టేషన్ మీదుగా వెళ్ళాలి, ఎక్కడైనా డీరైల్ అయితే ఎటు డైవర్షన్ తీసుకోవాలి, అవన్నీ ఇంకా ఆ రైలు నడిపే డ్రైవర్ చూసుకుంటాడు. మీ బాధ్యత లేదు. అతను మిమ్మల్ని మీ అంతిమ లక్ష్యానికి చేరుస్తాడు. అదేవిధంగా భగవంతుని మీద మీరు భారం వేసి మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి కూర్చుంటే ఇంకా అన్ని దశలు ఆయనే చూసుకుంటారు. మీకు ఏ టికెట్ కొనాలి, ఏ రైలు ఎక్కించాలి, ఎన్ని స్టేషన్లు దాటించి అంతిమ గమ్యానికి తీసుకెళ్ళాలి, అంతా ఆయనదే బాధ్యత. మీకు టికెట్ కొనే శ్రమ కూడా లేదు, నిర్ణయం తీసుకోవాలంతే. భగవంతుడు మీ కూడా ఉండి మీ లక్ష్యానికి మిమ్మల్ని చేరుస్తాడు. ఏమిటా లక్ష్యం? శాశ్వతం స్థానం ప్రాప్స్యసి. శాశ్వతమైన మోక్షం అనే లక్ష్యానికి తీసుకువెళ్తాడు. అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నారో లేదో ఎలా తెలుస్తుంది? శరీరంలో ఏమైనా మార్పు వస్తుందా? మొహంలో గ్లో వస్తుందా? అదే మొహం వెనకాల ఒక హాలో వస్తుందా? ఇలాంటి సందేహాలు ఉంటాయి కొంతమందికి. పరాం శాంతిని ప్రాప్స్యసి మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్నాం. మోక్షం పొందితే శ్రేష్టమైన శాంతిని పొందుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రేష్టమైన శాంతి అంటే మీకే మనసులో మార్పు తెలుస్తుంది. ప్రశాంతత, సమతుల్యత పొందుతారు. ఇవి మోక్షం యొక్క లక్షణాలు. కాకపోతే కర్మయోగం చేయగానే మోక్షం వస్తుంది అనుకోకుండా మధ్య దశలను ఎప్పటికప్పుడు మీరు కలుపుకుంటూ ఉండాలి. ఏమిటవి? కర్మయోగం, చిత్తశుద్ధి, గురు ప్రాప్తి, శ్రవణ ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, అప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ స్టేషన్లను దాటుకుంటూ వెళితే అంతిమ లక్ష్యం అయిన మోక్షం పొందుతారు. భగవంతుని మీద భారం వేస్తే ఆ స్టేషన్లు దాటించే బాధ్యత భగవంతుడిదే అవుతుంది. దీనితో కృష్ణ పరమాత్మ కర్మయోగ సారాంశాన్ని ముగిస్తున్నాడు. 56 నుంచి 62 శ్లోకాలు కర్మయోగ సారాంశం అని చూసాం. ఈ 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మొత్తం గీతాబోధక సారాంశాన్ని చెప్తున్నాడు అని చూసాం. గీతాబోధ సారాంశం ఏమిటి అంటే 2 సాధనలు చెప్తున్నాడు అని చెప్పవచ్చు. అవి కర్మయోగం, జ్ఞానయోగం. కర్మయోగం ఏం చేస్తుంది, జ్ఞానయోగం ఏం చేస్తుంది అనేది దాని ప్రాథమిక సూత్రాలని సరిగా అర్థం చేసుకోవాలి. 18వ అధ్యాయం చివరికి వచ్చేస్తున్నాం. ఇంకా అర్థం కాకపోతే అవస్థపడతాం. కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తిని మాత్రమే ఇస్తుంది. చిత్తశుద్ధిని కలగజేస్తుంది. చిత్తశుద్ధి వల్ల జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. అంటే సాధన చతుష్టయ సంపత్తి కలుగుతుంది. జ్ఞానయోగం ఏం చేస్తుంది? జ్ఞాన ప్రాప్తిని ఇస్తుంది. తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. ఇది భగవద్గీత యొక్క ప్రాథమిక బోధ. మనకు తెలిసిన ఏ ఆధ్యాత్మిక సాధనను తీసుకున్నా కూడా అది ఈ రెండింటిలో ఏదో ఒక సాధన మీకు కలగజేస్తుంది. ఉదాహరణకు బదరీ, కేదార్నాథ్, కాశీ, రామేశ్వరాలకు వెళ్ళే తీర్థయాత్రలు, ప్రాణాయామం, సమాజ సేవలు, భజనలు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, ఇవన్నీ తీసుకుంటే ఈ సాధనలు కర్మయోగంలోకి వస్తాయి. అంటే ఇవన్నీ మీకు చిత్తశుద్ధిని, జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తాయి.
జ్ఞానం పొందడానికి పరోక్షంగా తోడ్పడేది ఏదైనా సరే జ్ఞానయోగం కిందికి వస్తుంది. సంస్కృతం నేర్చుకుంటే జ్ఞానయోగానికి తోడ్పడుతుంది. తర్కశాస్త్రం, మీమాంసా శాస్త్రం నేర్చుకుంటే శంకరాచార్యుల వారి భాష్యం అర్థం అవుతుంది తేలికగా. భగవద్గీతలోని శ్లోకాలను లేదా ఉపనిషత్తులోని మంత్రాలను కంటతా పట్టినా కూడా అవి జ్ఞానయోగానికి తోడ్పడతాయి. ఆ విధంగా మీరు ఏ సాధన చేసినా అయితే కర్మయోగంలోకి వస్తుంది లేదా జ్ఞానయోగంలోకి వస్తుంది. ఆ మాట కృష్ణ పరమాత్మే 3వ అధ్యాయంలో చెప్పాడు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఆ విధంగా రెండే ఉన్నాయి అన్నాడు, కర్మయోగం, జ్ఞానయోగం. మరైతే 12వ అధ్యాయంలో చెప్పిన భక్తి యోగం మాట ఏమిటి? అక్కడే చూసాం, భక్తి యోగం విడిగా ఒక సాధన కాదు. భక్తిని కృష్ణ పరమాత్మ 5 మెట్లుగా విభజిస్తే శాస్త్రంలో 3 మెట్లుగా చూస్తాం. అవి కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం. ఇంతసేపు 2 అంటూ మధ్యలో ఈ ఉపాసన ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ కంగారు పడిపోకూడదు. ఉపాసన కర్మలో ఒక భాగం. ఇవన్నీ ఫండమెంటల్ థింగ్స్ ఈ పాటికి బాగా జీర్ణమైపోయి ఉండాలి. ఉపాసన కర్మయోగంలో ఒక భాగం. ఎందువల్ల అంటే ఉపాసన మానసిక కర్మలోకి వస్తుంది. కర్మ కాయిక కర్మ అయితే ఉపాసన మానసిక కర్మ. భక్తి యోగంలోని ప్రాథమిక దశను కర్మయోగం అంటే, భక్తి యోగంలోని చివరి దశను జ్ఞానయోగం అంటారు. అందువల్ల భక్తి యోగం అంటూ ప్రత్యేకించి విడిగా లేదు. భగవద్గీతలో ప్రత్యేకించి భక్తి యోగం అంటూ విడిగా లేదు అంటే ఎందువల్ల లేదు? వేదాల్లో కూడా విడిగా లేదు అని అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అంటే భగవద్గీత వేదాల సారం. సో కర్మ ప్లస్ ఉపాసనల గురించి వేద పూర్వ భాగంలో నేర్చుకుంటే జ్ఞానం గురించి వేదాంత భాగంలో నేర్చుకుంటారు. భక్తి వీటన్నింటిలోనూ అంతర్లీనంగా ఉంటుంది. కర్మయోగంలో భగవంతుని తలుచుకుని కర్మ చేస్తారు, భగవంతుని తలుచుకుని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఉపాసన యోగంలో భగవంతుని మీద ధ్యానం చేస్తారు. జ్ఞానంలో భగవంతుడు భక్తుడు ఒకటే అని నేర్చుకుంటారు. కర్మయోగంలో భగవంతుని మీద భారం వేస్తే జ్ఞానయోగంలో ఆ భగవంతుడు నేనే అని నేర్చుకుంటారు. సో కర్మయోగం, జ్ఞానయోగం ఈ రెండే ప్రాథమిక సాధనలు. కాబట్టి ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈ రెండింటి గురించి మళ్ళీ అనేక కోణాల్లో చెప్తున్నాడు. కర్మయోగం గురించి 3 సార్లు, అంటే 1 నుంచి 12 వరకు, 41 నుంచి 49 వరకు, 56 నుంచి 62 వరకు శ్లోకాల్లో చెప్పాడు. జ్ఞానయోగం గురించి 2 సార్లు, 13 నుంచి 17 వరకు, 50 నుంచి 55 వరకు చెప్పాడు. మళ్ళీ ఈ రెండింటిని ఏక శ్లోకంలో ఒక్కొక్కటిగా చెప్తాడు. అవి వచ్చే శ్లోకాల్లో వస్తాయి. మనం వచ్చే క్లాస్లో చూద్దాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.